గుడివాడలో విజయదుర్గ అమ్మవారికి ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు రోజుకి ఒక రకం పువ్వులతో పూజ చేశారండి. సాయంత్రం పూట్ల అయ్యాయండి. ఇది వచ్చి మల్లె పువ్వులండి. చూశారు కదా, అసలు ఎంత బాగున్నాయో కదండి. మొత్తం చూడండి, చాలా బాగుంటుంది. ఇది పార్ట్ 1, పార్ట్ 2 కూడా పెడతాను. ఇక 2 వీడియోసే వస్తాయి, చూడండి ప్లీజ్ అండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్ వస్తే చూసి ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే కొత్త వాళ్ళు కూడా కామెంట్ చేయండి, నేను మీకు రిటర్న్ ఇస్తానండి. అలాగే సపోర్ట్ కూడా చేస్తా. నేను చాలామందికి 1 గంట లైవ్ ఆన్ చేసి వాచ్ టైం వస్తుందని మెసేజ్ చేస్తే వాళ్ళు షార్ట్ వీడియోస్ చూస్తున్నారండి. ప్లీజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను ఒకటే చెప్తున్నా. ఎందుకంటే అందరికీ నేను 1 గంట లైవ్ కానీ ఏదో ఒకటి చూస్తున్నా. కావాలంటే మీరు నువ్వు లైవ్ చూసావు కదా, నేను లైవ్ చూస్తా అంటే అంతకుముందు ఫస్ట్లో చేసిన లైవ్లు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే వీడియోసే పెడుతున్నా కాబట్టి ఆ గంట సేపు లైవే చూడండి, పర్వాలేదు. ఆన్ చేసి అలా అయినా పర్వాలేదు. నాకేంటంటే ఎవరు సరిగ్గా చూడటం లేదు, వాచ్ టైం కూడా రావటంలా. ప్లీజ్ అండి, ఈ సంవత్సరం అయినా అయ్యేట్లుగా చూడండి. అదిగోండి మల్లె పువ్వులతో ఒకరోజు, అలాగే అన్ని రకాలు పువ్వులు, మొత్తం 7 రకాల పువ్వులతో రోజుకు ఒక రకం. గులాబీ పువ్వు అని ఒకరోజు ఏమో లిల్లీ పువ్వులు, ఒకరోజు తామర పువ్వులు, ఒకరోజు సంపంగి పువ్వులు, అలా ఒకరోజు కనకాంబరాలు, ఒకరోజు ఏమో లిల్లీ పువ్వులు, అన్నీ అలా 2 వీడియోస్గా వస్తాయండి. చూడండి, చాలా బాగుంది కదా, నాకు బాగా నచ్చింది, మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను. అదిగోండి మల్లె పువ్వులు అర్చన చేస్తున్నారు కదా. దయచేసి మొత్తం చూసి కామెంట్ చేయండి. నేను మీ వీడియోస్ చూసి కామెంట్ చేస్తాను, ఎలా ఉన్నాయో చెప్పండి. పూజ అయిపోయిన తర్వాత హారతి ఇస్తున్నారండి, చాలా బాగుంది కదా. అందరూ ఓం మాతాయ నమః అని కామెంట్ చేయండి, లైక్ చేసి. అలాగే అందరికీ షేర్ చేయండి. ఇది చాలా పవర్ఫుల్ తల్లి, విజయదుర్గమ్మ తల్లి గుడివాడలో అండి. ప్రతి సంవత్సరం చేస్తారు.
ఉగాది పండగ రోజు నుంచి శ్రీరామనవమి వరకు వారం రోజులు రోజుకు ఒక రకం పువ్వులతో సాయంత్రం పూట్ల పూజ చేస్తారండి. చాలా బాగుంది కదా. మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. నాకు చాలా బాగా నచ్చింది. మొత్తం వీడియో చూడండి, మర్చిపోవద్దు ప్లీజ్. ఇప్పుడు మల్లె పువ్వులతో చేస్తున్నారు చూడండి. ధూపము హారతి ఇస్తారు. చాలా బాగుంది కదండి. మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. నాకైతే బాగా నచ్చింది, అందుకనే పెట్టడం జరుగుతుంది. మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ కూడా చూస్తారని నేను పెట్టానండి. చాలా బాగుంది కదండి. అది ధూపం వేస్తున్నారు. మొత్తం చూడండి, వీడియో చాలా బాగుంటుంది. నెక్స్ట్ హారతి ఇస్తారు.
అదిగోండి హారతి ఇస్తున్నారు. ఎంత బాగున్నాయో చూడండి. నాకైతే చాలా బాగా నచ్చాయి, అందుకనే వీడియో పెట్టడం జరుగుతుంది. మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో మొత్తం 50 నిమిషాల దాకా ఉంది. అయితే ఈ ఒక 20 నిమిషాలు దీంట్లో వస్తుంది, 22 నిమిషాలు అలాగా ఇంకోటిది పార్ట్ 2 అని వస్తుందండి. అది కూడా చూడండి. దాంట్లో కొన్ని వస్తాయి. దీంట్లో ఒక 3 రోజులది, దాంట్లో ఒక 4 రోజులది అలా పెట్టానండి. మొత్తం 7 రోజులు. అసలు చాలా బాగుందండి, అసలు బాగా నచ్చింది నాకు. చాలా బాగుంది కదండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అందుకని ఈ వీడియో మన యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తం కూడా చూడాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. చాలా బాగుంటుంది, పవర్ఫుల్ తల్లి. చూశారు కదా ఎంత బాగుందో. హారతలు ఎన్ని హారతలు ఇస్తున్నారు చూసారా. సింహ హారతి అని అలా చాలా బాగుంది కదండి. నెక్స్ట్ వచ్చి తామర పువ్వులండి.
తామర పువ్వులతో మూడో రోజు తామర పువ్వులు. రోజుకి ఒక రకం పువ్వులు చెప్పే కదా. మల్లె పువ్వులు చూపించాను, అలాగే గులాబీ పువ్వులు చూపించాను, ఇప్పుడు తామర పువ్వులు మూడు చూపించానండి. అసలు ఎంత బాగున్నాయో చూడండి, నాకైతే బాగా నచ్చింది. అది హారతి ఇస్తున్నారండి. ఎంత బాగున్నాయో చూడండి, చాలా బాగా చేస్తున్నారు కదా హారతులు అయ్యి. చాలా బాగా నచ్చాయండి, అందుకని నేను ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. మనం ఎందుకంటే మీరు ఎవరైనా వెళ్ళలేకపోయినా వాళ్ళు చూస్తారని నేను పెడుతున్నాను. ఇది మధ్య మధ్యలో నేను చూసుకోలేదండి, హారతది అలా వచ్చింది. ఇప్పుడు మొత్తం తీయాలంటే కష్టం, అందుకని అలా ఉంచేసాను. రిపీట్ వస్తుంది కానీ చాలా బాగుంది కదండి, అసలు భలే. ఇవాళ రెండు పెట్టేస్తాను, పార్ట్ 1 పార్ట్ 2 రెండు చూడండి. లేదంటే రేపు పొద్దున్న ఒకటి వస్తుంది, ఇప్పుడు ఒకటి వస్తుంది. ఆ తర్వాత ఒక వీడియో పార్ట్ 1 వస్తుంది, ఆ తర్వాత పార్ట్ 2 వస్తుంది. చూడండి, చాలా బాగుంటాయండి. ప్లీజ్ దయచేసి అందరూ చూసి అందరికీ షేర్ చేయండి.
నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి. మెయిన్ లాంగ్ వీడియోస్ చూసి కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్ చేస్తే కంపల్సరీ మీకు అన్నీ నోటిఫికేషన్ వస్తాయి. అంటే అన్నీ మీకు వస్తాయండి. పెట్టినవి చాలా బాగుంటాయండి. నేను టెంపుల్స్ అలాగే దేవుళ్ళు అందరివి పెడుతూ ఉంటాను. ఒకసారి నా ఛానల్ చూడండి, మొత్తం చూస్తే మీకు అర్థమవుద్ది. సరే అండి, బాయ్ బాయ్ అందరికీ. కనకాంబరాలండి, అసలు చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి కనకాంబరాలు. అవన్నీ మళ్ళీ పూజ అయిన తర్వాత భక్తులకి ఇస్తారండి పువ్వులు అవి. కానీ చాలా బాగుంది కదండి, చాలా బాగా చేస్తున్నారండి. ఎంత బాగుందో చూడండి, చాలా చాలా బాగుంది కదా. నాకైతే బాగా నచ్చిందండి. ప్లీజ్ మొత్తం చూడండి. పార్ట్ 1 చూడండి, దాని తర్వాత ఇది చూడండి. 2 చూడండి, అప్పుడే బాగుంటుంది మొత్తం వీడియో చూసినట్లు. అయితే దీంట్లో 4 రకాల పువ్వులు వీడియో కలిపి ఉందండి. దాంట్లో 3 రకాలు కలిపి ఉంది. మొత్తం 7 రోజులది. అంటే ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు రోజు మధ్యలో రోజులు ఉన్నాయి కదా, ఉగాది తర్వాత రోజుల నుంచి. ఇప్పుడు దసరా నవరాత్రులు ఎలాగో ఇలా పెట్టారండి. కానీ అసలు చాలా బాగుంది కదండి. ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆల్ మీద టచ్ చేసి, అలాగే లాంగ్ వీడియోకి కామెంట్ చేయండి. నేను రిటర్న్ ఇస్తానండి, కంపల్సరీ ఇచ్చి. నా లాంగ్ వీడియోస్ చూడండి. నేను మీ లాంగ్ వీడియోస్ కానీ లైవ్ వీడియో కానీ చూస్తాను. ప్లీజ్ అండి, ఇందాక వీడియోకి అన్న నీకే చెప్తున్నానన్నా, ప్లీజ్ అన్న అలా గులాబీ పువ్వులు ఎంత కొన్నావనో ఏదో పెట్టావు కదా, అలా పెట్టకన్నా. ఎందుకంటే అమ్మవారి వీడియో పెట్టినప్పుడు నమస్కారం లేదంటే ఓం మాతాయ నమః కానీ అలా పెట్టండి. నాకు అలా అలా పెట్టేపటికి కామెంటు నాకు నచ్చలేదన్న. అందుకని అన్న ప్లీజ్ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా, అమ్మవారి పెట్టినప్పుడు అలా పెట్టకండి. మల్లెపూలు ఎంత అని చెప్పి అలా పెట్టావన్న నువ్వు, నాకు అది బాధ కలిగింది. అందుకని నేను చెప్తున్నా, ప్లీజ్ అన్న దయచేసి అలా పెట్టొద్దు ఇంకెప్పుడు. కామెడీ వీడియోస్కి నువ్వు ఎలా పెట్టినా కామెడీగా నేను హ్యాపీగా నవ్వుకుంటూ కామెడీగా చేసుకుంటూ, ఇది అమ్మవారి వీడియో కదన్నా. నువ్వు మామూలుగా అడిగావో అలా అడిగావో నాకు తెలీదు. మా వారైతే ఎందుకు అలా కామెంట్స్ అది డిలీట్ చెయ్యి అన్నారు. నేను ఇక మా అన్నయ్యలే పెట్టింది అని చెప్పాను అన్న. ప్లీజ్ అన్న అర్థం చేసుకో, అలా కామెంట్స్ పెట్టొద్దు. ఇదిగోండి, ఇదంతా కనకాంబరాలు అసలు చూశారు కదా. ముందు అలా వేశారు, తర్వాత అలా చాలా ఉన్నాయి. ఇంకా ఇదిగోండి బేషన్ ఉండేపాటికి అలా బేషన్తోనే పోస్తూ అమ్మవారికి అర్చన చదువుతున్నారు. కానీ చాలా బాగుంటుందండి, చూడండి, అర్థం చేసుకోండి ప్లీజ్. నాకు వేరే కామెంట్స్ ఏమి పెట్టినా నేను డిలీట్ చేసేస్తా, నాకు నచ్చకపోతే. అందుకనే చెప్తున్నాను, ప్లీజ్ మంచిగా కామెంట్ పెట్టండి, తెలుగులో పెట్టండి. అసలు ఎంత బాగుందో చూడండి.
అమ్మవారికి హారతి ఇస్తున్నారు. పూల జడ కూడా పెట్టారు, చూసారు కదా. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ప్లీజ్. అసలు చూడండి ఎన్ని కనకాంబరాలు, ఇవన్నీ భక్తులకు పంచుతారు ఆ పువ్వులు. అసలు ఎన్ని కనకాంబరాలు చూడండి, చూసే కొద్ది చూడాలనిపిస్తుంది కదా, అంత బాగున్నాయి కదా. నిజంగా అండి, ఈ ఏమో లిల్లీ పువ్వులతో అర్చన అండి. ఇది 5వ రోజు అండి. ఫస్ట్ 2 రోజులు ఇదొకటి, ఇందాకది కనకాంబరాలది 4వది, ఇది లిల్లీ పువ్వులది 5వదండి. అసలు ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంది కదా. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. లిల్లీ పూలు కూడా ఎంత బాగున్నాయో చూడండి, చాలా బాగున్నాయి కదండి. నాకైతే బాగా నచ్చాయి. అందుకని నేను అంతసేపు ఒక్కొక్క వీడియో అంతసేపు పెట్టడానికి కారణం అదే. కానీ మొత్తం అన్నీ చేసినవి పెట్టి వీడియో పెడదాం అనుకున్నా, కానీ పెట్టలేదు నేను. ఎంత బాగున్నాయో చూడండి. కొన్ని తీసి పెడుతున్నాను, చాలా బాగున్నాయి కదండి. నాకైతే బాగా నచ్చాయండి. మీకు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అసలు నాకైతే చాలా బాగా నచ్చాయి. ప్లీజ్ అండి, కష్టపడి వీడియో తీసిందే కాక కామెంట్ కూడా పెడుతున్నాను, అర్థం చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, వీడియోస్ మొత్తం చూడండి ప్లీజ్ అండి. చూడండి అర్చన జరుగుతూ ఉంది. చక్క పువ్వులతో అభిషేకం చేస్తున్నారు, చాలా బాగుంది కదండి. చాలా చాలా బాగుంది. చాలా చాలా బాగుంది కదండి లిల్లీ పువ్వులు. అలాగే తర్వాత 2 రకాల పువ్వులు వస్తాయి, అవి కూడా చూడండి. అసలు చాలా చాలా బాగుంటాయి, మీకు నచ్చుతాయి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. చాలామందికి అనుమానం రావచ్చు, ఈ పువ్వులని ఏం చేస్తారు ఏంటని. అయితే భక్తులు ఇప్పుడు ఉంటారు కదండి గుళ్ళో, వాళ్ళకే లైన్గా ఇక పువ్వులు ఇచ్చేస్తూ ఉంటారండి. ఎంత బాగుందో చూడండి, చాలా చాలా బాగుంది కదండి. ఇంత కష్టపడి కామెంట్ ఒక్కటి కూడా పెట్టలే. ప్లీజ్ మంచిగా పెట్టండి, సరదాగా అలా పెట్టద్దు ప్లీజ్, అర్థం చేసుకోండి. మొత్తం వీడియోకి మొత్తం వీడియో చూడండి, చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓం మాతాయ నమః అనే కామెంట్ చేయండి ప్లీజ్ అండి, అర్థం చేసుకోండి. ఇదిగోండి చక్కగా మొత్తం ఎన్ని పువ్వులు చూడండి, చాలా బాగున్నాయి కదా.
మొత్తం బాగుంది కదండి. ఎంత బాగుందో చూడండి అలంకరణ. అమ్మవారికి ఏ పువ్వులు పెట్టినా ఏ చీర కట్టినా కూడా చాలా నిండుగా కళగా ఉంటుంది. అమ్మ చాలా కళగా అలా ఉంటుందండి. నెక్స్ట్ హారతి ఇవ్వడమండి. అదిగోండి హారతి ఇస్తున్నారు. జై జై దుర్గాదేవి నమః. ఇదిగోండి హారతి ఇస్తున్నారు కదా, చాలా చాలా బాగుంది కదండి. నాకు కూడా బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చి ఏ పువ్వులు అనేవి చూద్దాం రండి. ఇదిగోండి సంపంగి పువ్వులు అసలు ఎంత బాగున్నాయో కదా, చాలా బాగా నచ్చాయి నాకైతే. ఎంత బాగున్నాయి చూడండి. ఈ సంపంగి పువ్వుది పెడుతున్నప్పుడు అయితే లేదు, హారతి ఇస్తున్నప్పుడు ఉంది. అందుకని ఫొటోస్ అన్నీ పెట్టాను. చాలా బాగుంది కదండి సంపంగి పువ్వులు. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్ చూడండి. వీడియో ఎలా ఉందో చెప్పండి. చాలా చాలా బాగున్నాయి కదండి. ముందు ఎంత బాగుందో కదా, నాకైతే బాగా నచ్చినాయండి అన్ని వీడియోస్. అందుకని చెప్పి నేను 2 భాగాలుగా పెడుతున్న వీడియో, తప్పకుండా చూడండి.
ఇదిగోండి ఎంత బాగున్నాయో కదండి. ప్లీజ్ అండి అందరూ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి, లాంగ్ వీడియోస్ చూడండి, చాలా బాగుంటాయి. పువ్వులతో హారతిస్తున్నారు కదా. నెక్స్ట్ ఇక వీడియో అయిపోవచ్చింది, చూసేయండి. ఈ మల్లె పువ్వులు అవన్నీ పండగ రోజు కానీ హారతిస్తున్నారు కదా, చాలా బాగుంది కదా. నెక్స్ట్ వచ్చి అన్ని రకాల పువ్వులతో ఎంత బాగుందో కదండి. హారతిస్తున్నారు చూడండి. ఎంత బాగుందో చూడండి. సంపంగి పువ్వులు పెట్టింది, హారతి ఇచ్చారు. నెక్స్ట్ కనకంబరాలండి. చాలా బాగుంది కదండి హారతి కూడా. ఎప్పుడు పూజకి వెళ్ళినప్పుడు అసలు ఎంత రేటు ఉన్నాయో అండి. అదిగోండి ఇక లాస్ట్ది ఇది. ఇదేంటంటే పండగ రోజు అన్ని రకాలు
కూరగాయలతో అర్చన చేశారు. అదే వీడియో చాలా బాగుంది కదండి. ఇవన్నీ చక్కగా అర్చన చేస్తున్నారు, చూసారు కదా. ఎన్ని పువ్వులు, ఎన్ని రకాలు. ఇవన్నీ ఆఖరి రోజు అండి. ఒకవేళ గులాబీ అన్నీ ఆఖరి వీడియో. గులాబీలు ఇవన్నీ ఎంత బాగున్నాయి చూడండి. గులాబీలు, మందార పువ్వులు ఇవన్నీ పెట్టారు. చాలా చాలా బాగున్నాయి కదండి. ఇదిగోండి, చాలా చాలా బాగుంది కదా. ఎంత బాగుందో చూడండి. వచ్చిన అది అమ్మవారు కూడా ఫేస్ కనపడేట్లు పంతులు గారు మొత్తం ఇచ్చేస్తున్నారు పువ్వులు. చూడండి అసలు ఎంత బాగుందో. అంత నేను పెళ్ళి అవ్వక ముందు కూడా అలాగే వెళ్ళి ఇచ్చేదాన్ని. ఆ మొక్కలు మాల వేసేవాళ్ళు, నిండుగా చేసేదాన్ని. మళ్ళీ 100 వరహాలు ఉంటే 100 వరహాలు రెండు కలిపి పంతులు గారు కంపల్సరీ. పంతులు గారు ఎంతో బాగా చేస్తున్నారు కదా. చాలా బాగుంది కదండి. సరే అండి, ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. అన్ని వీడియోస్ వస్తాయి. కంపల్సరీ సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. అర్థం చేసుకోండి. ఎంత బాగుందో చూడవచ్చును. అర్చన ఇదంతా బాగుంది కదా. ఎన్ని పువ్వులు. అలాగే ఇవ్వండి, హారతి ఇస్తున్నారు. ప్లీజ్ అండి, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను మొత్తం వాయిస్ ఇవ్వలేకపోయా, సాయంత్రం పూటలు కదా. అయినా కూడా చాలా సేపు వాయిస్తున్నా నచ్చట్లేదు కొంతమందికి. అందుకని ఎక్కువ నేను వాయిస్ ఇవ్వటంలో మధ్య మధ్యలో ఇస్తున్నానండి. ఇదిగోండి, ఇది పార్ట్ 2. ఇది చూసిన వాళ్ళు కంపల్సరీ పార్ట్ 1 కూడా చూడండి. చాలా బాగా నచ్చుద్ది మీకు. సరే అండి, బాయ్ బాయ్ అందరికీ. మొత్తం వీడియో చూడండి, మీ అందరికీ నచ్చుద్ది అనుకుంటున్నా. మొత్తం చూడండి, హారతి తీస్తున్నారు. అసలు ఎంత బాగుందో చూడడానికి. చూసే కొద్ది చూడాలనిపిస్తుంది. అందుకని చెప్పి నేను వీడియో పెట్టడం జరుగుతుంది. సరే అండి, అందరికీ బాయ్ బాయ్. మొత్తం చూడండి.